కాంగ్రెస్ మీద ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అయితే విరుచుకుపడుతున్నారు. మన 3 రోజులు సీట్ల పంపకాల విషయంలో మేము ఎంతో ఓపికతో ఉన్నాం. అయినా సరే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఇప్పటికీ కూడా సీట్ల పంపకాల విషయంలో మా ఓపిక నశించిపోయింది. ఎంతో వేచి ఉన్నాం. అయితే ఈ కూటమిలో మహాగఠబంధన్లో ఆర్జేడీ కీలకం, తర్వాతే కాంగ్రెస్ పార్టీ, మిగతా ఏ పార్టీ అయినా సరే దాన్ని విస్మరించి సీట్లు పంపకాలు జరిపితే ఊరుకోమని మొదటి నుండి చెప్పాం. ఈ విషయంలో కాంగ్రెస్ సరైనటువంటి విధానం మాపై చూపించలేదంటూ లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. పైగా రాహుల్ గాంధీకి రాజకీయాలు తెలియదు, రాజకీయ నాయకత్వ లక్షణాలు అయితే ఆయనకి లేవు. ఏ విధంగా అయినా సరే తగ్గాల్సిన దగ్గర తగ్గలేకపోతున్నాడు, పెరగాల్సిన దగ్గర పెరగలేకపోతున్నాడు. ఇలాంటి రాజకీయ నాయకుడు బహుశా ఏ కూటమిలో కూడా పనిచేయలేడు అంటూ రాహుల్ గాంధీ మీద కూడా విరుచుకుపడ్డారు లాలు. ఇప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీ ఒక కూటమిగా ఉన్నాయి మహాగఠబంధన్లో. కానీ ఎవరికి వారే సీట్లు పంపకాలు చేస్తాయి. ముఖ్యంగా 143 స్థానాల్లో ఆర్జేడీ అయితే సీట్లు పంపకాలు చేసింది. అంటే అందరికీ కూడా బీఫారాలు ఇచ్చేసింది. ఇప్పుడు బీఫారాలు ఇచ్చిన దాంట్లో దాదాపు 25 స్థానాలు కాంగ్రెస్ గెలిచే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కేటాయించాల్సినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు 143 కేటాయించారు. మిగతా స్థానాలు కాంగ్రెస్ కోసం, మిగతా ఎవరైతే కూటమిలో భాగాలుగా ఉన్నారో వాళ్ళ కోసం ఉంచారు. వాళ్ళకి కావలసిన మొదటి నుంచి 143 స్థానాలే అన్నారు. ఇది తేజస్వి యాదవ్ తో పాటు 143 స్థానాలు కావాలన్నారు. వాటికే వాళ్ళు కేటాయించారు. కానీ ఇక్కడ సీట్ల పంపకాలతో పాటు కొన్ని నియోజకవర్గాల పంపకాలు కూడా జరగలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ కి, ఆర్జేడీకి వచ్చింది ఎక్కడంటే నియోజకవర్గాల పంపకాలు. సరే, కాంగ్రెస్ కి 60 ఇవ్వడానికి ఆర్జేడీ ఒప్పుకున్నా అందులో ఒక 15 నుంచి 25 స్థానాల్లో అంటే కేటాయింపులు ఏవైతే ఉన్నాయి నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామని దెబ్బలాడుకుంటాం. అక్కడ మాకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మీరు అనవసరంగా ఇక్కడ పోటీ చేస్తున్నారంటూ ఆర్జేడీ మొదటి నుండి చెబుతుంది. లేదు మాకే మంచి గట్టి ఓటు బ్యాంక్ ఉంది, మీరు వేరే దగ్గర పోటీ చేయండి అని కాంగ్రెస్ చెబుతుంది. ఈ విధంగా వాళ్ళకి పొత్తు కుదరడం లేదు. సీట్ల పంపకాల్లో కూడా పొత్తు కుదరడం లేదు. 70 కావాలని కాంగ్రెస్ అన్నది, మళ్ళీ 60కి పడిపోయింది. సరే 60 ఇవ్వండి అంటే 60 ఇవ్వము, 50, 52 అంతకు మించి ఇవ్వలేమని ఆర్జేడీ చెబుతోంది. సరే, సీట్ల పంపకాలు జరగలేదు, నియోజకవర్గాల విషయంలో కూడా చాలా రాద్ధాంతం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న సోమవారం కాదు, కిందటి సోమవారం రోజు ఢిల్లీలో తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ మంతనాలు జరుపుతున్నాడు సీట్ల పంపకాల కోసం. ఇక్కడ బీఫారాలు ఇచ్చేసాడు చాలా మందికి లాలూ ప్రసాద్ యాదవ్. అది తేజస్వి యాదవ్ తెలిసి చేసాడా తెలియక చేసాడా పక్కన పెడితే, మొత్తానికి అయితే తండ్రి కొడుకులు అయితే ఆడినటువంటి ఆటలో రాహుల్ గాంధీ పావు అయిపోయాడు. మొత్తానికి ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. పైగా ఇప్పుడు బీహార్ లో కాంగ్రెస్ వాళ్ళే అతన్ని ఒక దీనిగా చీకొట్టేస్తున్నారు. ఎందుకంటే ఆర్జేడీ పోటీ చేస్తున్నట్టు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే ఎవరో ఒకరు ఓడిపోతారు. ఖచ్చితంగా కాంగ్రెసే ఓడిపోతారు. మన స్థానాలు మనకు తెచ్చుకోలేక, పూర్తిగా పోటీ చేస్తామని ఒక భరోసా ఇవ్వలేక, ఈ పొత్తు అని చెప్పేసి ఇప్పుడు విడిపోయి పోటీ చేసినా నష్టమే, కాదు సపరేట్ పోటీ చేసినా నష్టమే. ఇప్పుడు ఆ డబ్బులు పెట్టేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు ఇప్పుడు ఇరకాటంలో పడిపోయారు.